హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. మీ అందరికీ తెలుసు, పరకాల ప్రభాకర్. ఆయన ఒక రాజకీయవేత్త, సామాజికవేత్త, రాజకీయ విశ్లేషకులు, సామాజిక విశ్లేషకులు, ఒక మేధావి వర్గానికి చెందిన వాళ్ళు. సో ఆయన ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తి. అలాగే ఆ, ఒక విశిష్టమైన వ్యక్తిత్వం కలిగిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కి భర్త అన్న విషయం మనందరికీ తెలుసు. ఇటీవల కాలంలో ఆయన మ్, చాలా పరిశోధనలు చేసిన అనంతరం కొన్ని విషయాలు ఆయన బయటపెట్టడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగిన శాసనసభ ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంది, ఎలా జరిగి ఉంటుంది, ఇది సాధ్యమేనా, సాయంత్రం 8 గంటల వరకు జరిగిన పోలింగ్ ఒక ఎత్తు అయితే 8 నుంచి లేదా 9 నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజాము వరకు జరిగిన పోలింగ్ ప్రక్రియ ఏమిటి అన్న దాని మీద కొన్ని ఆయన అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. మనం చూసాం. సో నిజమే కదా, ఇప్పటిదాకా జరిగిన పర్సంటేజ్ ఏంటి, ఆ తర్వాత జరిగింది ఏంటి, ఎలా జరుగుతుంది, అంతమంది ఎలా ఓట్లు వేయగలిగారు, దీని మీద చాలామంది రకరకాల అభిప్రాయాలు వెలిబుచ్చారు. సో అదే విషయం మీద ప్రొఫెసర్ నాగేశ్వర్ తదితరులు మాట్లాడడం జరిగింది. కొంతమంది యాంకర్లు, మనకు తెలుసు, యాంకర్లు అనాలో జోకర్లు అనాలో తెలీదు, పరకాల ప్రభాకర్ని ఇప్పుడెందుకు ఈ విషయం అవసరమా, జనాల్ని కన్ఫ్యూజ్ చేయకండి, అది ఇదని మాట్లాడడం కూడా జరిగింది. సో ఎందుకు భయం? చూసారా మీరు, అన్నీ ఒక్కొక్కటి అలా జరుగుతూ వస్తున్నాయి. దైవ నిర్ణయం అనేది ఒకటి ఉంటుంది కదా, చూడండి. కంపెనీ షేర్స్ పడిపోవడం, తర్వాత ఇంకా రకరకాలుగా ఇది బయటికి రావటం, పాల కంపెనీ, దాని గురించి. సో ఒక దేవుడితో ఆడుకోవడం వల్ల జరిగే పరిణామాలు. నిన్న ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత స్వరం మారడం కూడా మనం చూసాం. దీని గురించి మాట్లాడదలుచుకోలేదు ఇక అన్నది కూడా చూసాం. సో దేనికైనా కాలం అనేది సమాధానం చెప్తుంది. ఇది గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా.